నేను అన్న మాటకు హర్ట్ అయ్యాడా? నేను అయిన దానికన్నా అతను అయ్యింది ఎంత అని చిట్టి మనసుకు సర్ది చెప్పుకొని ఆఫీస్ అయ్యాక శృతి కాల్ చేస్తే మాట్లాడుతూ ఇంటికి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చారని చెప్పింది. జాగ్రత్త అంది. సరే అని ఫోన్ పెట్టేస్తూ ఆమె దగ్గర ఉన్న కీతో లాక్ తీసి లోనికి వెళ్ళి హాల్లో కూర్చున్న ఆమె చెవులకి వినిపించాయి ఏవో మూలుగులు. క్షణం అర్థం కాలేదు. ఆ సౌండ్స్ మరింత ఎక్కువగా పెద్దగా వస్తుంటే అదిరిపడి చుట్టూ చూస్తే ఆమె పక్క రూమ్లో నుంచి వస్తున్నాయని అర్థమైంది. అంటే తన రూమ్మేట్ ఇంట్లోనే ఉందా అనుకుంటూ నాక్ చేసింది కొంచెం కంగారుగా. ఆ శబ్దంలో డోర్ చప్పుడు వినిపించలేదు కాబోలు. ఎవ్వరూ పలకలేదు. పిలిచింది ప్రియా. 2 నిమిషాలకి డోర్ తెరుచుకుంది. నడుంకి టవల్ కట్టుకున్న ఓ అబ్బాయి చెమటలు పట్టిన ఒంటితో ఉన్నాడు. అతని వెనుక గుండెకి బ్లాంకెట్ అడ్డు పెట్టుకున్న తన రూమ్మేట్ కనిపించింది. ప్రియా షేక్ అయింది వాళ్ళని చూసి. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు అతను విసుగ్గా ప్రియా వంక చూసి. ఆమె నోట మాట రాలేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంది అడగకూడదు అనుకుంటూనే. ప్రియాని పైనుంచి కింద వరకు చూస్తూ ప్రేమించుకుంటున్నావు, నీకెందుకమ్మా వెళ్ళు, మంచి మూడ్లో ఉంటే ఖరాబ్ చేస్తున్నావు అని ఆమె మోహం మీద డోర్ వేశాడు. ఆమె బిగుసుకుపోయింది. వెంటనే ఆమె ఫోన్కి మెసేజ్. ఏంటి బేబీ, షో జరుగుతుంటే మధ్యలో ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేస్తావు అంటూ. అంతే, ఆమె మైండ్ హీట్ ఎక్కింది కౌశల్ మెసేజ్ చూసి. పైగా నవ్వుతున్న ఎమోజీస్ పెట్టాడు సచ్చినోడు. లోపల నుండి సౌండ్స్ ఎక్కువయ్యాయి. అంతే, అక్కడి నుంచి ఫాస్ట్గా ఆమె రూమ్లోకి వచ్చి తలుపు వేసుకొని గుండె పట్టుకుంది. దేవుడా, ఇలా ఉన్నారేంటి జనాలు? ఆ అమ్మాయికి పెళ్ళి అయినట్టు లేదు, అతను ఏమో ప్రేమించుకుంటున్నా అంటున్నాడు. ఇదంతా కాదు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలియకుండా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయానా? ఇంతలో కాల్ ఫ్రమ్ కౌశల్ నుంచి. అవును, వాళ్ళకి డిస్టర్బెన్స్ అని వీడికి ఎలా తెలిసింది? చూసినట్టు చెప్తున్నాడు అనుకుని లిఫ్ట్ చేసి వాళ్ళు గదిలో ఉన్నారని నీకు ఎలా తెలుసు అని అడిగింది. అరే, చాలా త్వరగానే బల్బ్ వెలిగింది అన్నాడు వెటకారంగా. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు అంది. నేను చూస్తున్నా కాబట్టి. ఏంటి అంటే లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు చూస్తున్నావా? కొంప తీసి సీక్రెట్ కెమెరాలు పెట్టావా? ఛీ, కొంచెం కూడా సిగ్గు లేదు. మళ్ళీ పేరుకు పెద్ద బిజినెస్ మ్యాన్ అని వాగుతున్న ఆమె వాగుడు భరించి అయ్యిందా అన్నాడు తీరిగ్గా. రోపుతుంటే ఒక్కసారి ఫేస్ రైట్కి టర్నింగ్ ఇచ్చుకో అన్నాడు. అంటూ రైట్కి తల తిప్పి చూసిన ఆమె కళ్ళకి ఎదురుగా ఉన్న మరో అపార్ట్మెంట్లో కనిపించాడు కౌశల్. హ్యాండ్ వేవ్ చేసి, నువ్వు ఉంటున్న ఫ్లాట్లో ఏం జరుగుతుందో నాకు కనబడుతుంది. ఎవడో రొమాన్స్ చూసే కరువులో నేను లేనే. నాకంటే పెద్ద రసికుడు కాదులేవాడు. మ్యాక్సిమం 10 మినిట్స్లో ఫినిష్ చేసిపోతాడు. కౌశల్, ఏంటి ఆ మాటలు? మాటలు కాదే, నిజాలు. వాడికి ఆత్రం ఎక్కువ. పిల్ల దొరకగానే రూమ్లోకి లాక్కెళ్ళాడు. కనీసం ఫోర్ ప్లే అయినా చేయాలిగా. కౌశి, చంపేస్తా నిన్ను, ఇలా వాగి నాకు కోపం తెప్పించకు అంది కోపంతో ఊగిపోతూ. మరి పచ్చిగా మాట్లాడుతున్నాడు. డోంట్ నో బేబీ, ఎవరైనా అమ్మాయిని ఆబగా తినడం చూస్తుంటే నాకు టెంపర్ లేస్తుంది. వీళ్ళ ఆరాటానికి పోరాటం ఎక్కువసేపు చేయలేరు. వీళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసే అమ్మాయిలకి సాటిస్ఫాక్షన్ ఉండదు. దాంతో మగజాతికే తక్కువ చేసి మాట్లాడతారు. కొండలు కరిగించే మగాడు కూడా ఆడదాని ఆడతనం ముందు 5 నిమిషాల్లో అలసిపోతాడని అలాంటివి చూసినా చదివినా విన్నా నా బ్లడ్ బాయిల్ అవుద్ది. అరే, ఎవడి స్టామినా ఏంటో వాడితో పడుకున్న అమ్మాయికి తెలుస్తుంది. కానీ వాడొకడు చేసింది అందరూ చేస్తారని ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? కౌశి, ఎందుకు నా బుర్ర తింటున్నావు? అసహనం ఆమెలో. నిన్నే తినాలని ఉందే, కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు. ఒప్పుకోను కూడా. అవును, నా ఎదురు ఫ్లాట్లోకి ఎందుకు వచ్చావు? నా కోసమేనా? కాదని అబద్ధం చెప్పను, నీకోసమే. ఎందుకు? పగలంతా ఆఫీస్లో కళ్ళ ముందే ఉంటావు, మరి నైట్ కూడా ఉండాలిగా. అందుకే. నేనేమి దయ్యాన్ని కాదు నైట్ టైం తిరగడానికి. బట్ నేను డెవిల్, నైట్ టైం తిరుగుతా. ఎలాగైనా పో అని ఫోన్ పెట్టేసి హీట్ ఎక్కిన బుర్రని షవర్ కింద పెట్టింది. తలార స్నానం చేసి వచ్చాక కానీ మైండ్ సరిగా వర్క్ అవ్వలేదు. ఆఫీస్ నుంచి వచ్చాక నీళ్లు కూడా తాగలేదు. ఆకలిగా కూడా ఉంది. కానీ రూమ్ బయటికి వెళ్ళాలంటేనే ఏదోగా ఉంది. కడుపులో పేగులు అరుస్తుంటే నిదానంగా డోర్ తీసింది. బయటికి రాలేదు వాళ్ళు. అమ్మయ్య అనుకుని కిచెన్లోకి వెళ్ళింది. బాప్రే, ఆమె కళ్ళు తిరిగి వాంతి అయ్యేంత చెత్తగా ఉంది.
తినేసిన ఎంగిలి కంచాలు, ముఖ్యంగా చీకేసిన చికెన్ ముక్కలు కడుపులో తిరుగుతుంటే నోరు నొక్కుకొని హాల్లోకి వచ్చేసరికి వాళ్ళ రూమ్ డోర్ తెరుచుకుంది. అతనే మళ్ళీ అలాగే టవల్లో వచ్చేశాడు. ఛీ, కొంచెం కూడా మంచి మర్యాద లేదా వీడికి? ఇందాక అంటే నేను లేనని అనుకున్నాడు, ఇప్పుడు ఉన్నానని తెలుసు కదా. అతను ఆమెను అదోలా చూస్తూ ఫ్రిడ్జ్ నుంచి థమ్సప్ బాటిల్ తీసి తాగుతూ మళ్ళీ అలాగే చూస్తూ వెళ్ళి డోర్ వేశాడు. నిజంగా చూసిన దృశ్యాలకు ఆకలి చచ్చిపోయింది. లోపల నుంచి వాళ్ళ నవ్వులు, అరుపులు, కేకలు విని రూమ్లోకి వచ్చి విండో తీసింది. ఆమెకు అసలు తెలియని విషయం ఆ అపార్ట్మెంట్ పక్కనే సముద్రం ఉందని. సాయంత్రం అవ్వడంతో అక్కడక్కడ పెద్దవాళ్ళు, పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఉండి ఈ ఘోరాన్ని చూడటం కంటే అలా బీచ్ దగ్గరకు వెళ్ళడం బెటర్ అని హెయిర్కి క్లిప్ పెట్టుకొని చున్నీ వేసుకొని అక్కడి నుంచి బయటపడింది. అందరికీ దూరంగా కొంచెం చీకటిగా ఉన్న చోటు చూసుకుని మట్టిలో కూర్చొని మోకాళ్ళకు తల పెట్టుకొని సముద్రాన్ని చూస్తున్న ఆమె పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు. చూడక్కర్లేదు ఎవరో. నాతో ఇలా గడపాలని వచ్చావు కదా అన్నాడు ఆమె ముందు వేడివేడి చాట్ ప్లేట్ పెట్టి. కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండిన దాని అరోమాకే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. కానీ ఆత్రానికి తింటే వాడి దగ్గర అలసైపోతానని బెట్టుగా ఉంది అతన్ని చూడనట్టు. అరే, ఏమన్నా ప్లేస్ సెలెక్ట్ చేసావా? ఇలా దూరంగా ఏకాంతంగా ఉండటమే నాకు కూడా ఇష్టమని. తినవా అన్నాడు. వద్దంది. ఆకలిగా లేదా? లేదు, కానీ నాకు చాలా ఆకలిగా ఉంది. అయితే తిను. తింటే నువ్వు తిడతావు, అరుస్తావు. నువ్వు తింటే నేనెందుకు అరుస్తానని అతని వంక వెరీ చూపులు చూసింది. అరవకుండా ఉంటావా మరి? పోరా మెంటలోడా అని మొహం తిప్పుతున్న ఆమె బుగ్గలు ఒత్తి మొహాన్ని ముందుకు తెచ్చుకొని ఆమె పెదాలు అందుకున్నాడు. అదిరిపడింది అతని చర్యకి. మరు నిమిషం తేరుకుని దబదబా వీపు మీద భుజం మీద కొడుతున్న కదల్లేదు అతను. అపురూపమైన గిఫ్ట్ దొరికినట్టు మళ్ళీ దొరకనట్టు ఆమె పెదాలు జుర్రేస్తున్నాడు. ఆమె కళ్ళలో నీళ్లు అతని చెంపలకు తగిలేసరికి వదిలాడు. అతని చెంపలు పగలగొట్టి కోపంగా ఉరిమే కళ్ళతో చూసింది. ఆమెని ఒడిలోకి తెచ్చుకుని చెంపలు తుడిచి, ఏడవకే, నీ కళ్ళు ఓరగా మైమరుపుగా చూసే చూపులు ఇష్టం నాకు. ఇలా కాదు కానీ వీటికి కారణం కూడా నేనేగా, అందుకే సారీ అన్నాడు. ఎందుకు నన్ను ఇలా బజారు దానిలా ట్రీట్ చేస్తున్నావు? నేనేమి పతితుణ్ణి కాదులే, లైట్ తీసుకో. కౌశి, నువ్విలా కౌశి అని పిలిచినప్పుడు మనం ఇంటిమేట్ టైంలో నువ్వు మత్తుగా మైకంగా పరవశంగా పిలిచే పిలిపే గుర్తొస్తుంది. అంత స్వీట్గా నా పేరు ఉంటుందని ఆ క్షణమే తెలిసింది. నీ నుంచి నా పేరు వినడానికి నేను పడిన తాపాత్రయం, కార్చిన చెమట చుక్క కూడా నాకు ఇంకా గుర్తు. మరి నీకు గుర్తుందా బేబీ అన్నాడు నెమ్మదిగా ఆమె బుగ్గలని రాస్తూ. ఇలా మాట్లాడి నన్ను నీ ట్రాన్స్లో పడేయలేవు. వద్దని వదలమని చెప్తున్నా కూడా ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తాను, నువ్వేమన్నా పడతాను. అతను అంత ఖచ్చితంగా చెప్తుంటే ఆమె వాదించలేదు. నీ రూమ్మేట్కి డిస్టర్బెన్స్ రాకూడదని ఇలా వచ్చావా? ఆమె మాట్లాడలేదు. పోనీ నీకు ఇబ్బంది లేకుండా షెల్టర్ నేను ఏర్పాటు చేయనా? నో థ్యాంక్స్, నా బతుకు నేను బతకగలను, వదులు అని లేచి పక్కన కూర్చుంది. ఇది తింటావా తినవా? చల్లారిపోతుందే. వద్దు, నీకోసం ఎంతో ఇష్టంగా తెస్తే తినవేంటని స్పూన్తో కొంచెం టేస్ట్ చూసి ఎమ్మి అన్నాడు. ఆమె పొట్టలో పేగులు అరుస్తున్నాయి, అవి బయటికి వినిపిస్తున్నాయి. నా మీద కోపం ఉంటే కొట్టు తిట్టు, కానీ తినడం మానేస్తే ఎలానే? కావాలంటే తిన్నదానికి మనీ పే చేయి అన్నాడు. డబ్బులు ఇస్తాను అని అతడి చేతిలో ప్లేట్ తీసుకొని ప్రపంచం మర్చిపోయిన దానిలా తింటుంది. ఎవరో పిల్లాన్ని పిలిచి వ్యాలెట్ నుంచి మనీ తీసి ఇచ్చి వాటర్ బాటిల్ తెమ్మని చెప్పి పంపించాడు. ఇంకో ప్లేట్ చెప్పన? ఆకలేస్తుంటే అని హెడ్ నోట్ చేసింది. ఆమె కోసం వెళ్ళి మరో ప్లేట్ తెచ్చాడు. ఇంత ఆకలి పెట్టుకుని తినకుండా నేచర్ ఎంజాయ్ చేస్తున్నావా అన్నాడు కోపంగా. పొరబోతుంటే బాటిల్ ఇచ్చాడు. తాగి థ్యాంక్స్ చెప్పి అలవాటుగా పర్స్ కోసం చూస్తే ఎక్కడుంది? లేదుగా. అయ్యో, హ్యాండ్ బ్యాగ్ తీసుకురాలేదు, వెళ్ళి తెస్తానని లేవబోతున్న ఆమెని ఆపి మనీ బదులు మరో స్ట్రాంగ్ కిస్ కోసం నీ లిప్స్ ఇవ్వచ్చుగా అన్నాడు మోక్ వాయిస్తో. ఛీ, నువ్వు మారవు అని తిట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. నిన్ను సాధించడానికి. నేను తప్ప మరో ఆడపిల్ల దొరకలేదా నీకు? లేదు. నాలో ఏమంత గొప్ప ఉందని? అమ్మా నాన్నని మోసం చేసి పారిపోయాను, నన్ను ఒకడు మోసం చేసి పారిపోయాడు. తిరిగి నా కోసం నేను నీకు అమ్ముకున్న హీనమైన నా క్యారెక్టర్ చూసా?
మళ్ళీ మొదలెట్టావా? అరే లోకంలో నువ్వు ఒక్కటే తప్పు చేసినట్టు ఎందుకు నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటావు? నువ్వు చేసింది తప్పు కాదు, పొరపాటు. కాదని ఇష్టం లేకుండా మీ అమ్మ నాన్న చెప్పిన పెళ్లి చేసుకున్నా. నువ్వు చేసేది కాపురం కాదే. నీలో ఏం నచ్చింది అని అడిగితే ట్రూగా నీ ఫిగర్ నచ్చిందని చెప్తాను.